9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. స్థానిక విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది ఆకుల లోవరాజు అనే కార్ డ్రైవర్పై దాడి చేసిన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది. బాధితుడు లోవరాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాను పీలా రాజబాబు వద్ద కార్ డ్రైవర్గా పనిచేస్తున్నానని, సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమ యజమాని రాజబాబు బ్యాంక్ అధికారులతో మాట్లాడేందుకు లోపల వెళ్ళగా తాను బీఆర్టీఎస్ రోడ్లో గల విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద గల కారు నిలిపి ఫోన్ చూసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది బ్యాంకు సిబ్బంది గుమిగూడి ఉండడంతో వీడియో తీశానని తెలిపారు. అయితే నేను వీడియో తీసిన విషయాన్ని గమనించి 20 మంది బ్యాంకు సిబ్బంది దురుసుగా వచ్చి తనపై దాడి చేశారని లోవరాజు తెలిపారు. వారెందుకు నన్ను కొడుతున్నారో అర్థం కాలేదని లోవరాజు వాపోయారు. అకారణంగా మూకుముడిగా చేరి తనను నారా దుర్భాషలాడుతూ చేతులతో పిడుగుద్దులు గుద్ది పీక నొక్కారని చెప్పారు. నేను మామూలుగా తీశానని చెప్పినప్పటికీ బలవంతంగా లాక్కుంటూ తీసుకెళ్లి జీప్లోకి ఎక్కించి నానా విధాలుగా హింసించారని పేర్కొన్నారు. ఈ వివాదం తెలుసుకొని పోలీసులు రాకముందే తనకు ప్రాణహాని జరగదని కనెక్టి పరిదమయ్యారు. ఈ మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లోవరాజుపై ఈ ఘటనపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. బాధితుడు కఠినంగా శిక్షించాలని అభ్యర్థించారు. వచ్చి వెనక్కి చూడబోతుకి చాలా జనం బయటకు వచ్చి ఉన్నారండి. అయితే ఏం జరిగిందో చాలా వెనకాల బ్యాంకులు ఉన్నాయండి, 2-3 బ్యాంకులు ఉన్నాయండి, పైన జిమ్ అది ఉంది. ఏం జరిగిందో తెలియక వీడియో తీశానండి. వీడియో తీయడానికి వాళ్ళు వచ్చి వీడియో తీయవలసిన పని అయితే చాలా వీడియో ఎందుకు తీసామని అడిగారండి. సరే తీసానండి, డిలీట్ చేస్తానండి. అయినా కూడా వాళ్ళు నన్ను హింసించి బాగా కొట్టి నన్ను పేకద నెట్టేసి బాగా పేకద నొక్కుకొని జబ్బలే పీకేసి పొట్టలో గుద్దేసి నన్ను ఈలోపు ఆ జీప్ తెచ్చి ఆ జీప్ కూడా ఎక్కించి కూడా కొట్టారండి. వాళ్ళు కొట్టిన తర్వాత ఈలోపు పోలీసు వారు రాబోతుకి నాకు కొద్ది భయం అనేది తగ్గిందండి. నా పిల్లల జీవితం మా పిల్లల భార్యలు సేఫ్ అనిపించిందండి. తీసుకెళ్ళిన తర్వాత స్టేషన్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత ఇలాగని వీళ్ళు అప్పటికి కూడా నేను ఇన్ఛార్జ్ చెప్పినా కూడా వదలలేదండి. వాళ్ళు శుభ్రంగా అప్పటికి జీప్ ఎక్కించిన తర్వాత కూడా నన్ను 2-3 సార్లు మళ్ళీ కొట్టడం చేయబోరండి.